పాయింట్ ఎక్కడ ఉంది, ఇక్కడ అంతేనా. సో దీనిలో మనం సెక్యూర్ యాక్సెస్ కంట్రోల్స్, ఈ సెక్యూర్గా యాక్సెస్ మనం చేసుకోవాలి కదా, సెక్యూర్గా యాక్సెస్ చేసుకోవాలి ఆన్ బేస్డ్ ఆన్ కంట్రోల్స్, సమ్ కంట్రోల్స్ బేస్ చేసుకొని నువ్వు వేటిని యాక్సెస్ చేసుకుంటున్నావు, ఎలక్ట్రానిక్ ఎంట్రీ కార్డ్స్ని యాక్సెస్ చేసుకుంటున్నావు. ఓకేనా. సో ఇక్కడ దీనికి మనము డేటాబేస్ రన్ చేసుకున్నాము, అలానే మనం ప్రాజెక్ట్ రన్ చేసుకోవాలని ఫస్ట్ స్టెప్ ఏమని చెప్పాను నేను, సిఎండి. లేదు అంటే ఇంకొక ఫస్ట్ స్టెప్ ఉంటుంది, ఏంటి అంటే హలో ఈటీహెచ్ బ్లాక్ చైన్ సర్వర్ రన్ చేసాను ఫస్ట్. హలో ఈటీహెచ్లో బిన్లో చూడండి మళ్ళీ ఒకసారి, హలో ఈటీహెచ్ నథింగ్ బట్ ఇథీరియం టూల్ అనమాట. సో హలో ఈటీహెచ్ నోడ్ మాడ్యూల్ బిన్లోకి వెళ్ళాక రన్ మాడ్యూల్ అని ఉంటుంది మనకి, రన్ బ్లాక్ చైన్ ఉందా, ఇది క్లిక్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది, బ్లాక్ చైన్ ఓపెన్ అవుతుంది. బ్లాక్ చైన్ సర్వర్ ఇది. ఓకేనా. కమాండ్ ప్రాంప్ట్ ప్రాజెక్ట్ సర్వర్ వేరు, బ్లాక్ చైన్ సర్వర్ వేరు. మనం ఏం చేస్తున్నాము, ప్రాజెక్ట్ని బ్లాక్ చైన్ రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తున్నాం, కలుపుతున్నాం. ఓకేనా. అలానే ఐపీఎఫ్ఎస్ని కూడా మనం ఇంటిగ్రేట్ చేస్తాం, 3 సర్వర్స్ని మనం కనెక్ట్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి, ట్రఫుల్ మైగ్రేట్ అనమాట. ట్రఫుల్ మైగ్రేట్ అని టైప్ చేయండి. ట్రఫుల్ మైగ్రేట్ అని టైప్ చేయగానే మీకు ఇక్కడ యూజ్ చేసిన స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది, ఇది స్మార్ట్ కాంట్రాక్ట్ ఫైల్ అనమాట. సాలిడిటీ కోడ్ దీనిలో రాసిన సాలిడిటీ కోడ్ రాస్తాం. ఓకేనా. సో దీనిలో వచ్చిన తర్వాత మనకి ఏంటి అంటే కాంట్రాక్ట్ అడ్రస్ అనేది జనరేట్ అవుతుంది. ఈ కాంట్రాక్ట్ అడ్రస్ని మనం ఏం చేసుకోవాలంటే కాపీ చేసుకొని, స్పేస్ కూడా కాపీ అవ్వద్దు. ఓకేనా. ఇది కాపీ చేసుకొని ఇక్కడ మన కోడ్ ఎక్కడ ఉంది, మళ్ళీ బ్యాక్ వస్తే మెడికల్ డిపార్ట్మెంట్లో చూద్దాం, ఎక్కడెక్కడ పెట్టుకోవాలని చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ డేటాబేస్ బ్లాక్ చైన్ దగ్గర కనెక్టివిటీ ఉందా, ఇక్కడ దీనిలో కనెక్టివిటీ ఏం లేదు, దేనిలో లేదు, మెడికల్ డిపార్ట్మెంట్లో లేదు. మనకి ఎక్కడ ఉంది, ఇన్స్టిట్యూషన్ పేషెంట్లో చూద్దాం. పేషెంట్ ఫైల్ అప్లోడ్ చేయాలి కాబట్టి పేషెంట్లో డేటా మనము బ్లాక్ చైన్ కనెక్టివిటీ ఉందా లేదా చూద్దాం. దీనిలో బ్లాక్ చైన్ కనెక్టివిటీ ఉంది. ఎక్కడ సార్, ఇంకో ఇక్కడ స్మార్ట్ కాంటాక్ట్ ఉందా, ఇంకో ఇది నా పీసీలో ఉన్న స్మార్ట్ కాంటాక్ట్ అడ్రస్. ఇప్పుడు నేను చేంజ్ చేస్తున్నాను, మీ పీసీకి చేంజ్ అయిందా, ఇది. సో ఇలా మీకు స్మార్ట్ కాంటాక్ట్కి మనము ఈ స్మార్ట్ కాంటాక్ట్ అడ్రస్ అనేది చేంజ్ చేసుకుంటేనే బ్లాక్ చైన్కి కనెక్టివిటీ అవుతుంది, లేదంటే కనెక్టివిటీ అవ్వదు. ఓకేనా. ఫస్ట్ స్టెప్ ఒకటి, పేషెంట్లో మనకు ఉంది కాబట్టి పేషెంట్లో చేసాం. తర్వాత మెడికల్ మినిస్ట్రీలో చెక్ చేస్తున్నాను, మెడికల్ మినిస్ట్రీలో కూడా ఏమైనా డేటాబేస్తో కనెక్ట్ అవుతున్నాం సార్, అండ్ దేనికి మనకు బ్లాక్ చైన్తో కనెక్టివిటీ అవుతున్నామా, ఇక్కడ కనెక్ట్ అవుతుంది, రైట్, పేస్ట్. ఓకే. ఇంకా ఇక్కడ రీడ్ చేసుకోవడానికి, ఇది అప్డేట్ చేసుకోవడానికి. తర్వాత సో ఇంక ఎక్కడ లేదు. ఓకే. సో క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్కి వెళ్ళి నేను ఏం చెక్ చేస్తున్నాను, మెడికల్ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడైనా మనము బ్లాక్ చైన్తో కనెక్టివిటీ అవుతున్నామా, ఇక్కడ కూడా కనెక్టివిటీ అవుతున్నాము. ఓకేనా. ఇక్కడ కూడా చేంజ్ చేసుకున్నాం రైట్, అర్థమైందా, అయిపోయింది. సో ఇప్పుడు మనము ఫస్ట్ స్టెప్ అయిపోయింది, సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. సో మనం నెక్స్ట్ థర్డ్ స్టెప్లో ఏంటి, మీరు ఐపీఎఫ్ఎస్ కూడా స్టార్ట్ చేసుకోండి. ఐపీఎఫ్ఎస్ స్టార్ట్ చేసి పెట్టుకోండి. ఎక్కడ డీమోన్ ఈజ్ రెడీ అని వస్తుంది, ఇనిషియలైజింగ్ డీమోన్. సో డీమోన్ ఈజ్ రెడీ అని వస్తుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత దీన్ని మినిమైజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎన్ని సర్వర్ రన్ చేసి పెట్టాం మనము, ఒకటేమో బ్లాక్ చైన్ సర్వర్, ఒకటేమో ఐపీఎఫ్ఎస్ సర్వర్. ఇప్పుడు మనం ప్రాజెక్టులో డీజాంగో సర్వర్ రన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సిఎండి అని టైప్ చేసి ఎంటర్ కొట్టి, ఎలా సింటాక్స్ ఏంటి, py manage.py నథింగ్ బట్ పైథాన్ manage.py స్పేస్ రన్ సర్వర్ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసినప్పుడు ఇప్పుడు మనకి ఏం కనెక్టివిటీ అవుతుంది, డీజాంగో సర్వర్ రన్ అవుతుంది. అంటే 3 సర్వర్స్ మనం రన్ చేసి పెట్టుకోవాలి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. ఇప్పుడు మనకు యూఆర్ఎల్ జనరేట్ అయిన తర్వాత యూఆర్ఎల్ని క్లిక్ చేయగానే నాకు ఏం ఓపెన్ అవుతుంది, మన ప్రాజెక్ట్ అని ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిందా, ఇది మన ప్రాజెక్ట్ అనమాట. ఇక్కడ మనము ఇలా మనం వ్యూ తీసుకున్నాము, వ్యూ సరే వ్యూ ఒకసారి రిఫ్రెష్ చేద్దాము. ఏదో మనకు వ్యూ అయితే ఓకేనా. ఇక్కడ మనకు 4 మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు పేషెంట్ యొక్క హెల్త్ కేర్ రికార్డ్స్ కదా, పేషెంట్స్ యొక్క హెల్త్ కేర్ రికార్డ్స్ కాబట్టి నేను ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాను. ఓకే. యువర్ నేమ్ సోనా. ఓకేనా. తర్వాత SONA, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, హౌస్ నెంబరు,
తర్వాత SONA, password is 123. She is a patient now. She registered. Okay na? Now she can log in now. Sona 123 login. Okay na? Now Sona is going to upload the EHR records. యాక్చువల్గా మనకు రియల్ టైంలో ఎలా ఉంటుంది అంటే EHR రికార్డ్ ఈస్ గోయింగ్ టు రీడ్ ఫ్రమ్ ద డివైస్ కదా, డివైస్ నుంచి రీడ్ అవుతుంది అన్నమాట. డివైస్ మనం పేషెంట్కి ఇన్స్టాల్ చేస్తే ఆ పేషెంట్ యొక్క బాడీని డేటాను బేస్ చేసుకుని డివైస్ అనేది రీడ్ చేస్తుంది. ఇక్కడ మనం IoT డివైస్ ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి పేషెంటే మనం ఫైల్ అప్లోడ్ చేస్తాం. డేటా జనరేట్ చేయడం ఇంపార్టెంట్. ఆ డేటాను మనం పేషెంట్ లాగా మేము జనరేట్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ మనం TXT ఫైల్ ఒకటి అప్లోడ్ చేయాలి. ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ సంబంధించిన డేటా మీరు అప్లోడ్ చేయండి అంటున్నాం. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ మీరు పేషెంట్ ఈహెచ్ఆర్ డేటా ఒక ఫైల్ పెట్టాను. ఓకేనా? సంథింగ్ లైక్ ఏం రాస్తుందాము, పేషెంట్ యొక్క డేటా ఎలా ఉంటుంది, హార్ట్ రేట్, ఓకే, హార్ట్ రేట్ 120, బీపీ 123, 124, ఓకే, తర్వాత వెయిట్ సంథింగ్ లైక్ హైట్ 24, ఇలా మనం ఇలా పెట్టామండి. పేషెంట్స్ రికార్డ్ అనేది రీడ్ చేస్తుంది. అలానే BMI కూడా, ఓకేనా, BMI 36 పాయింట్ సంథింగ్ లైక్ 9, ఇలా మనము పేషెంట్స్ రికార్డ్స్ ఉన్నాయనుకోండి. ఓకేనా? అండ్ టెంపరేచర్, సో టెంపరేచర్ మనకి ఎంత యావరేజ్గా మనకు సంథింగ్ నేను ఎంత ఇస్తున్నాను, 80 యావరేజ్, 120 టెంపరేచర్ ఇస్తున్నాను. ఓకేనా? సేవ్ చేసుకుంటాం. ఇది మనం పేషెంట్స్ రికార్డ్స్. సో ఈ పేషెంట్ రికార్డ్ అని మనం అప్లోడ్ చేస్తున్నాం. On desktop we have PHR EHR data. Okay na? Description. So this is the patient EHR description and last one. Okay na? Now click on upload. Upload and click cheyandi. Thanks amount. ఏంది ఈరోజు స్పెషల్ ఏంటి? ఓకే, ఈ డేటా షేర్డ్ డేటా సేవ్డ్ ఇంటూ బ్లాక్ చైన్. ఓకేనా? మీరు ఇప్పుడు షేర్ చేశారు కదా, ఆ డేటాని ఎక్కడ షేర్ అవుతుంది, బ్లాక్ చైన్లో సేవ్ అవుతుంది. అంటే మీకు డేటా నేమో బ్లాక్ చైన్లో స్టోర్ అయింది. అండ్ ఈ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ ఇక్కడ స్కాన్ ఇమేజ్ పెట్టుకోవచ్చు మీరు ఏమైనా. ఇక్కడ ఇమేజ్ ఫైల్ అనేది సేవ్డ్ ఇంటూ IPFSలో సేవ్ అయింది. IPFS సంబంధించి కోడ్ ఇది. ఓకేనా? సో పేషెంట్ కదా, ఇమేజ్ ఫైల్ కాకపోతే ఫైల్ అని పెట్టుకోండి. తర్వాత చూద్దాము. వ్యూ ట్రీట్మెంట్, మీకు ఏమైనా ట్రీట్మెంట్ జనరేట్ అయిందా అనేది ఇక్కడ చూసుకోవాలి. మీకు ట్రీట్మెంట్ ఏం కాదు. ఓకేనా? ఈ డేటా అంతా ఎవరికి వెళ్తుంది అంటే ఫస్ట్ మెడికల్ మినిస్ట్రీలో చెక్ చేసుకుందాం. ఇక్కడ MM పాస్వర్డ్, నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ MM అని ఇచ్చాను. ఇక్కడ వ్యూ EHR, ఓకేనా, EHR ఉందా, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ అనమాట. ఇవన్నీ హెల్త్ రికార్డ్స్ అనేది ఎవరు చూసుకుంటున్నారు, మెడికల్ మినిస్ట్రీ చూసుకుంటుంది ఫస్ట్, మినిస్ట్రీ. ఓకేనా? వ్యూ రిక్వెస్ట్, మినిస్ట్రీకి ఏమైనా రిక్వెస్ట్ వచ్చిందా, ఏం రాలేదు. ఓకేనా? అండ్ వ్యూ ట్రీట్మెంట్, ఇది లాస్ట్ టైం నేను చేసినాము, మీరు డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా? నేను లాగౌట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పేషెంట్స్ ఒక డేటా ఎవరు యాక్సెస్ చేసుకోవాలి అంటే ఇన్స్టిట్యూషన్స్ అనమాట, మెడికల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకేనా? నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ MI అనే ఇస్తాను మెడికల్. ఓకేనా? వ్యూ EHR అంటే ఎవరు అప్లోడ్ చేశారు అనేది కాన్సెప్ట్. ఈ డేటా అనేది ఉంది. సో ఈ డేటాను మనం యాక్సెస్ చేసుకోవాలి అంటే జస్ట్ క్లిక్ ఆన్ రిక్వెస్ట్. మీరు ఒక రిక్వెస్ట్ చేయండి. రిక్వెస్ట్ అనేది ఎవరికి వెళ్తుంది, EHR రిక్వెస్ట్ సెంట్. ఇది మెడికల్ ఇన్స్టిట్యూషన్, మెడికల్ ఇన్స్టిట్యూషన్ అనే రిక్వెస్ట్ ఎవరికి వెళ్తుంది, మెడికల్ మినిస్ట్రీ వాళ్ళకి పై ఉన్న వాళ్ళకి రిక్వెస్ట్ వెళ్తుంది. ఓకేనా? వ్యూ రిక్వెస్ట్, ఇక్కడికి వస్తుంది. రిక్వెస్ట్ వచ్చిందా, స్టేటస్ ఎలా ఉంది, పెండింగ్ లా ఉంది. ఇప్పుడు వీళ్ళు క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. EHR ఏ ఫైల్ కమ్మా, ఇది ఫైల్ నేమ్ కదా, పేషెంట్ EHR data.txt పర్మిషన్ సెంట్ టు యాక్సెప్టెడ్ ఫర్ ద రిక్వెస్ట్ మెడికల్ ఇన్స్టిట్యూషన్కి వాళ్ళు రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ చేశారు అనమాట. ఇది కంట్రోల్స్, మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, ఇది కంట్రోల్ అనమాట. రిక్వెస్ట్ స్టేటస్ ఎలా ఉంది, యాక్సెప్టెడ్. ఇప్పుడు వీళ్ళు తీసుకొని ఏం చేస్తారు, డిపార్ట్మెంట్ పంపిస్తారు. ఓకేనా? ఇక్కడ ట్రాన్స్ఫర్ టు డిపార్ట్మెంట్, ఈ ఫైల్ మేము డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఏ డిపార్ట్మెంట్, సర్జరీ. ఇక్కడ ఆల్రెడీ ఒకటి రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, సర్జరీ అని. ఓకే, సర్జరీ ఉంది కాబట్టి సర్జరీకి పంపిస్తున్నాం. ఓకేనా? రిక్వెస్ట్ సెండ్ సక్సెస్ఫుల్. మరి సర్జరీ ఎలా వచ్చారు సార్ అంటే ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి యాక్చువల్గా. అదే మెడికల్ డిపార్ట్మెంట్స్ నాట్ ఓన్లీ సర్జరీ కదా,
ఇక్కడ న్యూరాలజీ వీళ్ళందరూ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే అమ్మాయి నేమ్ చెప్పుకుందాం, వర్ష. ఓకేనా? సో వర్ష @gmail.com, తర్వాత మొబైల్ నెంబరు హెచ్ఓడి వర్ష 123. ఓకేనా? వర్ష 123 రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు. మెడికల్ ఇప్పుడు ఎంఐ ఉంది అనుకోండి, ఎంఐ ఏం చేస్తుంది, ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి దీనిలో, ఏ డిపార్ట్మెంట్స్ ఇక్కడ. ఇప్పుడు న్యూరాలజీ సర్జన్ ఎవరు, న్యూరాలజీ పర్సన్ ఎవరు, తను కదా వర్ష. అట్లా ఇలా మీరు అక్కడ రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకుంటారో ఆ పర్టికులర్ హాస్పిటల్ ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్స్ బేస్ చేసుకుని తాగుతున్నాం. ఇక మనం అక్కడ పంపిస్తాం అనమాట. ఇందాక మనం సర్జరీకి పంపించాం కదా, సర్జరీ పర్సన్ లేదు. ఇప్పుడు మనం న్యూరాలజీకి పంపిద్దాం, న్యూరాలజీ పంపిస్తాం. రిక్వెస్ట్ న్యూరాలజీ వరకు వెళ్ళింది. ఇప్పుడు మనం మెడికల్ డిపార్ట్మెంట్కి వెళ్తాం. మెడికల్ డిపార్ట్మెంట్లో న్యూరాలజీ ఎవరు, వర్ష 123. లాగిన్ అయ్యాక వ్యూ రిక్వెస్ట్, తనకు వచ్చిన రిక్వెస్ట్ అని చూసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇక్కడ చూసుకొని ఇక్కడ మనం ఇది ఎక్స్ట్రా కంటెంట్ అమ్మ, మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. టైప్ కన్వర్షన్ చేసినప్పుడు ఇది ఎక్స్ట్రాగా జనరేట్ అవుతున్నాయి మనకి. ఇది బీపీ, మన ఇది తర్వాత హార్ట్ రేటు. ఓకేనా? హార్ట్ రేట్ ఎంత ఉంది, తర్వాత మనకు బీపీ ఎంత ఉంది, వెయిట్ ఎంత ఉంది, ఇవన్నీ మనం డీటెయిల్స్ చూసుకొని ట్రీట్మెంట్ అనేది జనరేట్ చేస్తాం. ఓకేనా? ట్రీట్మెంట్ జనరేట్ చేస్తున్నాడు. సంథింగ్ లైక్ టేక్ రెస్ట్ సంథింగ్ ఏదైనా అంటున్నాం మనం. ఓకేనా? అప్పుడు టేక్ రెస్ట్ సంథింగ్ అయినప్పుడు ఆ ట్రీట్మెంట్ అక్కడ రాయాలి మనం. ఏంటి ట్రీట్మెంట్ ఏమి ఇస్తున్నాను అనేది టేక్ రెస్ట్ అని అవసరం. ట్రీట్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. నార్మల్ నేను సింపుల్గా ఇచ్చాను ట్రీట్మెంట్ అనేది. సో మీరంటే ఇక్కడ దాన్ని బేస్ చేసుకొని ఇంకా హెవీగా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు సింపుల్ అమ్మ, ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఎంఐ మెడికల్ ఇన్స్టిట్యూషన్, దాని ఎంఐ వ్యూ రిక్వెస్ట్ స్టేటస్, ఇది అక్కడ నుంచి వచ్చిన స్టేటస్. ఈ ట్రీట్మెంట్ ఎవరు చెక్ చేసుకోవచ్చు అంటే మెడికల్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ కూడా చెక్ చేసుకోవచ్చు. మెడికల్ మనకి డిపార్ట్మెంట్ సారీ ఎవరు, మెడికల్ మినిస్ట్రీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉందా మెడికల్ మినిస్ట్రీ. ఓకేనా? వీళ్ళు డేటా వీళ్ళకి ఇచ్చిన ఇది. ఓకే, నేను ఎగ్జాంపుల్ ఇలా ఇది రాశాను. ఇప్పుడు రియల్ టైంకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎగ్జాక్ట్ ట్రీట్మెంట్ ఏంటని రాస్తారు. నేను సింపుల్గా రాశాను. వాటిపైన ఫీడ్బ్యాక్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. అంటే పేషెంట్ ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ ఎవరికి వెళ్తుంది అంటే పేషెంట్ కూడా చెక్ చేసుకోవచ్చు. మెడికల్ మినిస్ట్రీ చెక్ చేసుకోవచ్చు, పేషెంట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఏమైనా రాంగ్ ఉందా అని కదా మనకు మెడికల్ మినిస్ట్రీ చెక్ చేస్తాడు, తర్వాత పేషెంట్ కూడా చెక్ చేస్తాడు. చెక్ చేసి ఓకే ఇక్కడ ఏంటి, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ట్రీట్మెంట్ గివెన్ బై them. ఓకేనా? సో ఇది ఎవరికి వెళ్తుంది మరి అంటే ఓన్లీ మెడికల్ మినిస్ట్రీకి వెళ్తుంది. మినిస్ట్రీ బేస్డ్ ఆన్ దిస్ దే విల్ టేక్ అన్ యాక్షన్. ఇలా మనం అప్లికేషన్లో చేస్తాం. అదేందా ఇది కాన్సెప్ట్ అనమాట. ఎలా నువ్వు సెక్యూర్ యాక్సెస్ చేసుకుంటున్నావు కస్టమర్స్ యొక్క డేటాను. ఓకే, కస్టమర్స్ నథింగ్ బట్ ఏంటి మనకు పేషెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్, పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఎలా సెక్యూర్ యాక్సెస్ చేసుకుంటున్నావు కాన్సెప్ట్. డౌట్స్ ఉన్నాయి మీకు? స్టాప్ చేస్తున్నాను.